పరమశివునకు అత్యంత విశేషమైనటువంటి ఉపచారము ఏంటి అంటే అభిషేకం. అభిషేకం చేస్తే పరమశివుడు పొంగిపోతాడు. అటువంటి పరమశివునికి ఒకసారి రుద్రంతో అభిషేకం చేస్తేనే చాలా గొప్ప. ఏకాదశ రుద్రం చేస్తే అంటే 11 సార్లు రుద్రం చదివితే ఇంకా గొప్ప, విశేషంగా అనుగ్రహిస్తారు. 11 మంది ఋత్విక్కులు 11 సార్లు 11 రుద్రాలతోటి అభిషేకం చేస్తే దాన్ని మహారుద్రం అంటారు. అది చాలా గొప్ప విషయం. 1432 సార్లు రుద్రంతో శివుణ్ణి అర్చించి అభిషేకించి దానిలో దశాంశం హోమం చేసి అందులో భాగంగా విశేషమైనటువంటి అభిషేకాదులు హోమాదులు ఒక మనిషి తన జీవితంలో ఎన్ని హోమాలు అయితే చేస్తాడో అన్ని హోమాలు కూడా ఆ మహారుద్ర యాగంలో చేసుకునేటువంటి అవకాశాన్ని మన భవిష్య దర్శిని సంస్థ ద్వారా కల్పించబోతూ ఉన్నాం. ఆగస్టు నెల 10, 11, 12 తారీఖుల్లో, మరీ ముఖ్యంగా ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి విశేషమైన రోజున, కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి రోజున, అలాగే ఆషాఢ అమావాస్య రోజున, ఈ 3 రోజుల్లోనూ కూడా పాలకొల్లులో ఉన్నటువంటి శ్రీ 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 రత్నమాంబ సహిత శంభేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో పరమశివునకు మహారుద్రము జరగబోతూ ఉన్నది. అందరూ ఆహ్వానితులే. ఎవరైనా సరే దీనిలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చును. చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు అనేక రకాలైనటువంటి హోమాదులు జరుగుతాయి. గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, నక్షత్ర, మృత్యుంజయ, వాస్తు, మహావాస్తు, దత్త, దక్షిణామూర్తి, చండీ, దశమహావిద్య, అనేక రకాలైనటువంటి హోమాదులు ఈ 3 రోజుల్లో కూడా జరపబడతాయి. కాబట్టి అందరూ కూడా రండి. ఈ క్రింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ యాగంలో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి మీరు కూడా పాత్రులు కండి.